మన జిల్లా ఆసుపత్రి మదనపల్లి జిల్లా ఆసుపత్రి రావడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని అనివార్య కారణాలు కొన్ని ఇష్యూస్ జరిగింది. ఏదైతే స్టాఫ్ ఉన్నారో క్లరికల్ స్టాఫ్ వాళ్ళ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు 11 మంది తన అవసరాల కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. కొంతమంది వచ్చిన పేషెంట్స్ దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది. ఆ నలుగురు ఎవరైతే డబ్బులు పేషెంట్స్ తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. ఇదే కాకుండా క్లరికల్ స్టాఫ్ మన ఏదో గొడవ జరిగింది, కొట్టుకున్నారు, పేపర్లో ప్రెస్కి అంతా వచ్చింది. దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంటే సర్వస్వం. పేషెంట్కు బాధ్యతగా చూడకుండా ఏదైనా చేస్తే ఎవరైనా కానీ వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా. ఏం ములాజం ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతుండేది పేషెంట్ కోసం. ఇంత పెద్ద వ్యవస్థ హాస్పిటల్లో కావాల్సినంత స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, మళ్ళీ వచ్చి శానిటేషన్ స్టాఫ్, మళ్ళీ వచ్చింది సెక్యూరిటీ, అంతా ఎవరి కోసం? పేషెంట్స్ కోసం. వీళ్ళు బాధ్యత లేకుండా పనిచేస్తే వదిలేదు. డాక్టర్లే బాధ్యతగా పనిచేస్తున్నారు. అట్లా టైంలో వీళ్ళంతా జూనియర్ స్టాఫ్, క్లర్క్లంతా వీళ్ళకి ఏం పని? ఇవన్నీ పెత్తనాలు జరగడం. వీళ్ళు ఏమైనా పర్సనల్ ఇష్యూలు ఉంటే వాళ్ళు ఇళ్లలో చూసుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడే ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా కొత్తగా ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ అందరికీ చెప్పడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. త్వరలో ఈరోజు రేపు యాక్షన్ కూడా తీసుకుంటాం.